సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలో గోపా కేజీఎస్కే ఆధ్వర్యంలో గౌడ సంఘాల నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న, గోపా డివిజన్ అధ్యక్షులు చిలుము ఏరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ బహుజనుల బాగు కోసం మొట్టమొదటిగా తెలంగాణ ప్రజల కష్టాలపై ఉద్యమ బావట ఎగరవేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడులు ఉద్యమించాలని కోరారు. పాపన్న ఆశయాలను కొనసాగించాలని, ప్రభుత్వాలు గుర్తించే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘం పరిష్కరించాలి గీతన్నుల సమస్యలు. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ కురగాని పుల్లయ్య, జోహార్ చేసిన చిన్నమల్లయ్య. సాధిస్తాం మరొక ఆశయాలను. వదిలాయి కల్లు గీత కార్మిక సంఘం. జోహార్ సర్వ విక్షం గారు, జోహార్ కురగాని పుల్లయ్య, జోహార్ గండు ఐలయ్య, జోహార్ మందరాములు, జోహార్ ఈడుగలని, కొన్ని ప్రాంతాల్లో గౌడులని, ఇట్లా రకరకాల పేర్లతోటి ఈ కల్లుగీత కార్మికులు పిలువబడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ కామన్గా చేసే పని ఏదైతే ఉందో ఆ గీతా వృత్తిని బేస్ చేసుకొని గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మన సంఘం ఉమ్మడి రాష్ట్రంలో, అదే రకంగా తెలంగాణ, ఆంధ్ర వేరువేరుగా ఉన్నప్పుడు ఇక్కడ నైజాం పరిపాలన, అక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పరిపాలన ఉన్న కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులు మరి ప్రభుత్వ ఆబ్కారీ ఎక్సైజ్ విధానానికి వ్యతిరేకంగా, వేలం పాటలకు వ్యతిరేకంగా ప్యారీ కంపెనీ వాడు బెల్లం అక్కడ నీరా ఉత్పత్తి అవుతున్న క్రమంలో మరి ఆ వేజెస్కు, ఆ రేట్లకు వ్యతిరేకంగా అక్కడ పోరాటం నిర్వహించడం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నైజాం, నవాబు ఆయన కింద ఉన్నటువంటి జమీందారులు, జాగీర్దారులు ఈ కల్లుగీత వృత్తిలో కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా, పన్నుల విధానానికి వ్యతిరేకంగా ఆవిర్భావించినటువంటి సంఘం మరి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి 5 ఎకరాలు ప్రాజెక్టులు, హైబ్రిడ్ విత్తనాలను, సేఫ్టీ బోకులను వెంటనే, సేఫ్టీ బోకులను వెంటనే, ప్రమాదాల నివారణకు సేఫ్టీ బోకులను వెంటనే, ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని, ప్రతి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని.